గాణగాపురంలోనే భిక్షాటన ఉంటుందని అందరికీ తెలుసు. బాసర క్షేత్రంలో కూడా భిక్షాటన ఉంటుందని మీకు తెలుసా? నిజమే, బాసర క్షేత్రంలో కూడా భిక్షాటన ఉంటుంది. ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు, ఏమండో ఈ 40 రోజులు కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారంట. ఒక పూట మాత్రమే భోజనం, రాత్రికి ఉపవాసం. అంటే పళ్ళు పాలు తినొచ్చు. ఓపిక లేని వాళ్ళు టిఫిన్ కూడా చేయొచ్చట. ప్రతి సంవత్సరం లాగానే మేము కూడా ఈ సంవత్సరం వెళ్ళామన్నమాట. కొంచెం లేట్ అయింది, ఎండలు మండిపోతున్నాయి. మేమైతే ఒకరోజు భిక్ష కోసమే వెళ్ళాము. అక్కడికి చాలామంది చదువుల కోసమని, ఉద్యోగం కోసమని, పెళ్ళి కావలసిన వాళ్ళు చాలామంది పిల్లలే కనిపిస్తారు. మగ పిల్లలు, ఆడపిల్లలు అలాంటి వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు అనమాట. ఉదయాన్నే గంగా స్నానం చేసేసి తర్వాత దీక్ష మండపం అని ఉంటుంది ఒకటి, అక్కడ కాసేపు కూర్చొని వాళ్ళతోనైతే భిక్షాటనకు బయలుదేరాం. మేము కూడా ముందున్న పిల్లలందరూ మహారాష్ట్ర నుంచి వచ్చారంట. చాలా మంచిగా మాట్లాడినారు. వాళ్ళకి తెలుగు రాకపోయినా పాపం సర్దుకుంటూ మాట్లాడారనమాట. మేము కూడా కొంచెం వచ్చి రాకపోయినా మంచిగానే మాట్లాడామన్నమాట. బ్రాహ్మణ ఇళ్ళకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి. అమ్మవారి దర్శనం తీసుకొని అలాగే అమ్మవారి ఆశీర్వచనం కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. చూసారా, చిన్నపిల్లలు కూడా చెప్పులు లేకుండా నడుస్తున్నారు. బుడ్డోడు చూసారా, 2 కిలోమీటర్లు ఎండలో నడుచుకుంటూ అయితే వెళ్ళాము. బ్రాహ్మణులు కూడా మనకు భిక్షం వేసేదాకా వాళ్ళు కూడా తినరంట. పిల్లలు పెద్దలు ఎవ్వరూ తినరంట భిక్షం వేసిన దాకా. మేము కూడా అక్కడ నుంచి తీసుకొని వచ్చి అమ్మవారికి ప్రసాదం మేము తీసుకొచ్చుకున్నామని అమ్మవారికి చూపించి ఒకసారి బయటకు వచ్చేసి దీక్షా మండపంలో కూర్చొని అమ్మవారికి హారతి అయిపోయిన తర్వాత అప్పుడైతే భోజనం తిన్నామన్నమాట.